ఇప్పటి వరకు కూడా నన్ను అంతగా తిట్టిన వాళ్ళు ఎవరు లేరు. నా గురించి ఆలోచించే అంత టైం సొసైటీకి ఉండదని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నిజంగానే నేను తప్పు చేసినట్టు అవుద్ది కదా అనిపించింది. దానికి పనిష్మెంట్ నేను అనుభవించాను. వాళ్ళు ఎంత కన్సిస్టెంట్గా ఉన్నారు, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎంత డేర్గా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకున్నారు. నా లైఫ్లో చాలా బిగ్ రోల్ ప్లే చేస్తుంది. ఒకసారి కింద పడిపోయిన తర్వాత మళ్ళీ లెగాలి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద సిరీస్ లిటిల్ మీ టు ఫ్యూచర్ డాక్టర్. అండ్ యా, దిస్ ఈజ్ హర్షిత, ఏ ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్. సో మీలో ఎవరైనా ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లెట్ మీ ఇంట్రడ్యూస్ ద మోటో ఆఫ్ దిస్ సిరీస్. నేను ఒక 6 monthsలో నా స్టూడెంట్ లైఫ్ని కంప్లీట్ చేసుకోబోతున్నాను. సో ఐఎమ్ వెరీ 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 సాడ్ బికాస్ ఆఫ్ దట్. బట్ యా, వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్, రైట్? సో నా చైల్డ్హుడ్ మెమరీస్, నేను ఎంబీబీఎస్లో ఫేస్ చేసిన ఛాలెంజెస్, నేను నేర్చుకున్న లెసన్, నేను బిల్డ్ చేసుకున్న హాబీస్ అన్నీ కూడా ఒక సిరీస్లా క్రియేట్ చేసి ఈ ఛానల్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. సో లేట్ చేయకుండా చేంజ్ యువర్ లైఫ్ పార్ట్ 2కి వెళ్ళిపోదాం. సో పార్ట్ 1 మీరు వినే ఉంటారు, ఒకవేళ వినకపోతే అది వినండి, ఎందుకంటే దాని కంటిన్యూషన్ ఈ స్టోరీ. సో పార్ట్ 1లో మనం ఏం తప్పు చేయకుండా బాగా తిట్టించుకున్నాను నేను. ఫుల్గా పడిపోయాయి. అసలు నేను చెప్తున్నాను కదా, నా స్కూల్ లైఫ్లో అసలు స్కూల్ లైఫ్ ఎందుకు, ఇప్పటి వరకు కూడా నన్ను అంతగా తిట్టిన వాళ్ళు ఎవరు లేరు. పిచ్చగా తిట్టిపడేశారు మా ఇంగ్లీష్ సార్. ఒకవేళ ఎవరైనా న్యూ కమ్మర్స్ ఉంటే అసలు ఎందుకు తిట్టారో తెలియకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియో చూడండి. మా ఫ్రెండ్స్కి అందరికి తెలుసు, నేను ఫుల్గా ఏడ్చేసాను. నా కళ్ళన్నీ రెడ్గా అయిపోయాయి. తర్వాత బెల్లు కొట్టేశారు, ఇంటికి వెళ్ళిపోయాం. ఇంట్లో ఏం చెప్పలేదు, నేను ఏ విషయం కూడా ఇంట్లో చెప్పను అనమాట. అంటే కొంతమంది ఉంటారు అన్ని విషయాలు ఇంట్లో చెప్పుకుంటారు కదా, నేను అలా చెప్పను. నెక్స్ట్ డే నేను స్కూల్ మానేద్దాం అనుకున్నా. ఇంక ఇదంతా మన వల్ల కాదు, నేను అసలు నా మొహాన్ని ఎప్పటికీ చూపించుకోలేను, ఎందుకంటే దాంట్లో అందరు టీచర్ పేర్లు ఉన్నాయి. అసలు నేను వెళ్ళి అసలు టీచర్లు మొత్తాన్ని అటాక్ చేసినట్టు అయిపోయింది నేను చేసిన పని. అక్కడ ఎలాగా, ఒకవేళ ఒక తెలుగు టీచర్ చదివారనుకోండి, తెలుగు టీచర్ సరిగ్గా చెప్పట్లేదు. గేమ్ సార్ ఉన్నారనుకోండి, గేమ్స్కి సరిగ్గా తీసుకెళ్ళట్లేదు. మ్యాథ్స్ సార్ ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటున్నారు. అంతా ఇదే ఉంది. ఇంకా అనుకున్నాను, నెక్స్ట్ డే నేను కానీ స్కూల్కి వెళ్తే టీచర్స్ అందరూ వచ్చి నన్నే అంటారు. సో అసలు ఈ సిచ్యువేషన్ మనం ఫేస్ చేయొద్దు, ఇంకా సెలవు పెట్టేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా నేను సెలవు పెట్టాలంటే ఇంట్లో ఏం చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళాలని లేదు అని చెప్తే ఓకే, అంటే నేను అసలు మ్యాథ్స్ సెలవులు పెట్టను. 100కి 98% ఉంటుంది మంది, అంత సిన్సియర్ స్టూడెంట్ మనం. సో వెళ్ళకూడదు అనుకున్నాను, నైట్ డిసైడ్ చేసేసుకున్నాను. మార్నింగ్ కూడా ఇంక వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ ఎందుకు అనిపించింది నేనేమన్నా ఈ సిచ్యువేషన్కి భయపడుతున్నానా, ఒకవేళ నేను లీవ్ పెడితే నిజంగానే నేను తప్పు చేసినట్టు అవుద్ది కదా అనిపించింది. సరే ఏదైతే అదైందని చెప్పి స్కూల్కి వెళ్ళాను. అది కానీ కొంతమంది నన్ను అడిగారు ఎందుకు ఇలా చేసామని, కొంతమంది ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే ఏమో మరి, ప్రిన్సిపల్కి బాగా తెలుసు, నాకు ఒక అన్నయ్య ఉన్నాడు నా సీనియరే. సో మేమిద్దరం అన్నా చెల్లెల్లాగా స్కూల్లో అందరికీ తెలుసు అనమాట. మా ప్రిన్సిపల్కి కూడా మేమిద్దరం బాగా తెలుసు. మా పేరెంట్స్ కూడా అందరు టీచర్స్కి బాగా తెలుసు. అందుకనో మరి రీజన్ ఏంటో తెలియదు, కానీ ఎవరు ఏం అనలేదు అంతగా. గద్దించడం కానీ, కోప్పడడం కానీ, క్వశ్చన్ చేయడం కానీ ఇలాంటి ఏం చేయలేదు. నెక్స్ట్ యాజ్ యూజువల్గా మా ఇంగ్లీష్ సార్ మళ్ళీ క్లాస్కి వచ్చారు. ఆ విషయం గురించి ఏం మాట్లాడలేదు, క్లాస్ చెప్పేసరి వెళ్ళిపోయారు అనమాట. అంతా బాగానే ఉంది. అప్పుడు నాకు అనిపించింది నేను అసలు తప్పే చేయలేదు, అసలు నేను 100% నా ఇంటెన్షన్ అది కాదు, కానీ అది తప్పు జరిగిపోయింది. దానికి పనిష్మెంట్ నేను అనుభవించాను. సో ఇప్పుడు మనం పార్ట్ 2 ప్లాన్ చేద్దాం అనుకున్నా. మళ్ళీ స్టార్ట్ చేశాను చేంజ్ యువర్ లైఫ్ పార్ట్ 2. ఈసారి కూడా అంతే, సేమ్ థీమ్. కంప్లీట్గా ఎవరైతే 0 నుంచి వచ్చారో వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ ఎలా అయ్యారు, వాళ్ళ లైఫ్లో ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏంటి, వాళ్ళ లైఫ్లో తీసుకున్న డెసిషన్స్ ఏంటి, వాళ్ళు ఎంత కన్సిస్టెంట్గా ఉన్నారు, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎంత డేర్గా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకున్నారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఈసారి ఇంకొంచెం ఖచ్చితంగా చేశాను, ఎందుకంటే పార్ట్ 1 చేసినప్పుడు నాకు అసలు మోటో ఏం లేదు, జస్ట్ ఏదో చేద్దాం అనుకున్నాను. కానీ పార్ట్ 2 నా పరువుకి సంబంధించింది. నేను తిట్టించుకున్నాను అక్కడ, నేను తప్పు చేయకుండా. అందుకని నేను ఎలా అయినా ఈసారి అదే సార్తో పొగిడించుకోవాలనుకున్నాను. పార్ట్ 2 ప్లాన్ చేశాను. పార్ట్ 2 పెడదాం అనుకునే లోపు మా ఇంగ్లీష్ సార్ ఏమన్నారంటే, ఈసారి నోటీస్ బోర్డులో ఏం పెట్టినా సరే ముందు నాకే చూపించాలన్నారు. అంతే, ఇంకేం చేస్తాం. పార్ట్ 2 మళ్ళీ వెళ్ళి ఇంగ్లీష్ సార్కే చూపించాల్సి వచ్చింది. చూశారు, స్పెల్లింగ్ మిస్టేక్స్ చూశారు. స్పెల్లింగ్ మిస్టేక్స్ కన్నా ముందు అది మొత్తం ఫ్యాకల్టీని ఎఫెక్ట్ చేస్తుందో లేదో చూశారనమాట. సో స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామరు, దాంట్లో నేనేమన్నా అబ్నార్మల్గా చెప్పానా టీచర్స్కి వ్యతిరేకంగా, అవన్నీ చూశారనమాట. అఫ్కోర్స్ నేను ఫస్ట్ దాంట్లో కూడా ఏమీ అలా నెగిటివ్గా చెప్పలేదు, కానీ అలా అయిపోయింది, అది నేనేం చేయలేను. బట్ అది కూడా మన మంచికే, దానివల్లే పార్ట్ 2 వచ్చింది, లేదంటే పార్ట్ 1తోనే ఆగిపోయేది.
చూశారు 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 ప్రతి ఒక్కటి చూస్తున్నారు. నేనేమో సార్కి నార్మల్గా ఇంగ్లీష్ సార్కి నేను కొంచెం క్లోజ్, అంటే మంచి స్టూడెంట్ని. కానీ ఒక మీటర్ దూరంలో నుంచున్నాను అనమాట సార్కి నేను. అప్పుడే సార్కి అర్థమైపోయింది. సార్ ఏం చేశారు, చూసి చాలా బాగుందని చెప్పి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఎబ్బే మనం ఎందుకు షేక్ హ్యాండ్ ఇస్తాము, అసలు నేను ఫస్ట్ దాంట్లో తప్పే చేయలేదు, కనీసం ఏం జరిగిందో కూడా నన్ను అడగలేదు. వెంటనే నేను క్లాస్కి వచ్చేసి తిట్టి పడేశారు నన్ను. పేరు చెప్పలేదు కానీ నా వైపే చూసి తిట్టారు. అందరికీ తెలుసు, క్లాస్లో అందరికీ నన్నే తిట్టారని. సో సార్ షేక్ హ్యాండ్ ఇస్తే నేను షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అనమాట. సో అలాగే చూస్తున్నాను, సార్ షేక్ హ్యాండ్ అలాగే ఉంచారు. నేను అసలు ఇవ్వనని చెప్పి కాల్లోకి కిందకి నా పక్కన ఫ్రెండ్స్కి అందరి వైపు చూస్తున్నాను. అలా నా ఫ్రెండ్ వైపు చూస్తే షేక్ హ్యాండ్ ఇవ్వు, అస్సలు బాగోదు అని చెప్పి సైగలు చేసిందాను. సర్లే అని చెప్పి ఏదో పేరుకి అలా చెయ్యి అనిచ్చాను. సార్ ఏమో గట్టిగా షేక్ హ్యాండ్ పట్టుకొని షేక్ చేసి నవ్వి వెళ్ళిపోయారు అనమాట. సో నెక్స్ట్ డే అది మళ్ళీ పెట్టాను అనమాట. ఈసారి చేంజ్ యువర్ లైఫ్ పార్ట్ 2 సూపర్ హిట్. పార్ట్ 1 ఫెయిల్ అయినప్పుడు నన్ను తిట్టిన ఒకే ఒక టీచర్, ఇంగ్లీష్ టీచర్. కానీ పార్ట్ 2 సక్సెస్ అయినప్పుడు మాత్రం మా వైస్ ప్రిన్సిపల్, ఇంగ్లీష్ టీచర్, మ్యాథ్స్ టీచర్, గేమ్స్ టీచర్, అందరు టీచర్స్ ఫుల్ ఎంకరేజ్ చేసి ఫుల్ అప్రిషియేట్ చేశారు నన్ను. చాలా బాగుందని. అప్పుడు నేను అనుకున్నాను పార్ట్ 2 చాలా బాగుంది కాబట్టి అప్రిషియేట్ చేశారు అనుకున్నాను. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది పార్ట్ 2 బాగుందని అప్రిషియేట్ చేయలేదు. పార్ట్ 1 ఫెయిల్ అయ్యి పార్ట్ 1లో నేను తిట్టించుకొని అక్కడ నేను కల్ప్రిట్గా ఉన్నాను. అయినా సరే ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోకుండా మళ్ళీ పార్ట్ 2 చేసి ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఇచ్చాను నన్ను అప్రిషియేట్ చేయడానికి. ఆ కాన్ఫిడెన్స్ నేను తీసుకున్న ఆ ఒక్క స్టెప్కి వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేశారని నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత తెలిసిందనమాట. నేను ఇప్పటివరకు నేను బాగా చేశాను అనుకొని దాన్ని చూశాను, కానీ అంతగా ఏం కాదు. పార్ట్ 1 చాలా బాగుంది పార్ట్ 2 కన్నా. కానీ నేను తీసుకున్న ఒక స్టెప్ అది నన్ను ఆ రోజు చాలా 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 పాపులర్ చేసింది. మోర్ ఓవర్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చేసింది. అప్పుడు నేను చెప్పాను సార్కి, సార్ పార్ట్ 1లో నేను ఏం తప్పు చేయలేదు, అసలు నా మిస్టేక్ కాదు, ఆ స్టూడెంట్ ఫస్ట్ అసలు ఎందుకు అలా రాసిందో నాకు తెలియదు సార్, నా ఇంటెన్షన్ అది కాదని చెప్పాను. అప్పుడు నాకు తెలుసు హర్షిత నీ ఇంటెన్షన్ అది కాదని, కానీ స్టాఫ్ రూమ్లో నేను అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అసలు అలా ఎందుకు జరిగిందని, అందుకనే నేను వచ్చి నేను తిట్టాను, ఆ కోపంతోనే తిట్టాను, కానీ పర్సనల్ గ్రడ్జెస్ ఏం లేవు అని సార్ కూడా చెప్పేసరికి ఓకే ఫైన్ అని చెప్పి కామ్ అయిపోయాను అనమాట. కానీ ఒక్క విషయం చెప్తాను ఏంటంటే, ఆ సిచ్యువేషన్ నా లైఫ్లో చాలా బిగ్ రోల్ ప్లే చేస్తుంది. అఫ్కోర్స్ నేను ఈ సిరీస్లో షేర్ చేసుకునే సిచ్యువేషన్స్ అన్నీ కూడా నాకు చాలా మెమరబుల్, నా లైఫ్లో చాలా చేంజ్ తీసుకొచ్చాయి. కానీ ఒకసారి కింద పడిపోయిన తర్వాత మళ్ళీ లెగాలి, ఎవరైతే మనల్ని కింద పడేశారో, కింద పడినప్పుడు ఎవరైతే మనల్ని చూసి నవ్వారో వాళ్ళందరికీ మళ్ళీ లేసి చూపించి వాళ్ళందరికీ మనల్ని అప్రిషియేట్ చేయడానికి ఒక రీజన్ ఇవ్వాలి అని తెలిసింది నాకు అక్కడే. ఇప్పటికీ ఆ పేపర్స్ నాతోనే ఉన్నట్టున్నాయి. నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ జరిగినప్పుడు సొసైటీ మనల్ని ఎలా చూస్తుంది అని చాలా భయపడతాం మనం. కానీ ప్రాబ్లం ఏంటంటే సొసైటీ మనల్ని చూసి మర్చిపోతుంది. మన గురించి ఆలోచించే అంత టైం సొసైటీకి ఉండదని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. మీ లైఫ్లో ఎలాంటి ఇంపార్టెంట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? పోనీ నేను నా లైఫ్లో ఇన్సిడెంట్స్ చెప్తుంటే మీకేమన్నా మీ చైల్డ్హుడ్ డేస్ గుర్తొస్తున్నాయా? ఇఫ్ ఎస్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్ మెడ్ విత్ టెడ్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక బ్యూటిఫుల్ మెమరీతో కలుద్దాం. సో దిస్ ఈస్ హర్షిత సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.